హలో ఫ్రెండ్స్, నేను ఈ ప్లాట్ కి అయితే వచ్చిన నేను మేకలు తోలుకొని. ఆ మేకలు చూడండి, ఇప్పుడు సాయంత్రం 5 అవుతా ఉంది. 5 గంటలకు పడుకుని కూర మేస్తాయి, కూర్చొని మేస్తాయి, పండుకొని మేస్తాయి. ఏడో ఒకడు పనుకొనే ఉన్నాడు, వాడు మేస్తున్నాడు అనమాట. పనుకొనే మేస్తున్నాడు చూడండి. వీడు మోకాలతో మేస్తున్నాడు. వీళ్ళు కొంతమంది పనుకోలేరు ఇందాక, అదే వాడైతే పనుకున్నాడు. అలా మేస్తాడు అనమాట. వాళ్ళకి పొద్దు ఫుల్ మంచిగా మంచి మేత. సాయంత్రం 6 గంటలకైతే బయలుదేరేస్తాం అనమాట ఇంటికి. ఎందుకు పడుకున్నాయంటే బాగా ఫుల్గా అయితే మేసినాయి. ఇదంతా గడ్డి, బాగా సూపర్ గడ్డి, తుంగ, ఇసుకినాద్రాకు ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇవంతా మేసి సైలెంట్ గా పడుకునే 5 గంటలకి. మా ఊర్లో ఇది ఒక ప్లేస్. ఇక్కడ చెరువు కాలువ పోతా ఉంటుంది. ఈ చెరువు కాలువ మీకైతే చూపిస్తా. వేప చెట్లు, అక్కడ చింత చెట్లు, అక్కడ ఎదురు చెట్లు, ఇట్లే కాలం అయితే ఇట్లా వెళ్తా ఉంటుంది అన్నమాట చెరువుకి. ఇక్కడ ఒక పక్షి అయితే ఉంది, పక్షులు అయితే ఉన్నాయి. అవి ఒక టైఫ్కి అయితే అరుస్తాయి. అవి ఏం పక్షులు అనేది మేమైతే ఇవి సావు పిట్లు అనేసి అంటాము వాటిని. అంటే అవి పైన ఇంటి పైన అట్లా అరస్తా పోతే సావు అనేది, గొడవలు అనేది కలుగుతాయని పెద్దలు చెప్పేది మా సైడ్ అయితే. ఇంటి మీద అంటే నైట్లో ఇంటి మీద అరస్తా పోతే ఏ ఇంట్లోనో రచ్చ లేదో సావు ఏదో ఒకటి వస్తుందని చెప్పేవాళ్ళు. మీరు ఏమంటారో కింద కామెంట్లో తెలియజేయండి. ఆ సౌండ్ అయితే వినిపిస్తాను. పక్షి అది వెళ్తా ఉంది, నేను షూట్ చేసే కొద్దికి ఆ సౌండ్ అయితే వినిపిస్తాను. చూడండి, వెళ్తా ఉంది అది. నేను సెల్లు తీస్తా ఉండే కొద్దికి వెళ్తా ఉంది. అక్కడ మడికట్లు అయితే కూర్చునేసింది, అక్కడ కూర్చునేసింది. మీకైతే చూపిస్తాను. దాని ఏం పక్షి అనేది మీరు కింద కామెంట్లో తెలియజేయండి, నేను తెలుసుకుంటాను.